హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమిళలో చూసుంటారు. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే చాలామంది అనుకుంటా ఉంటారన్నమాట, ఈ పిల్లకి పని పాట ఏం లేదు అందుకే యూట్యూబ్లో వీడియోలు చేస్తుంది అని. దానికి చెప్దాం అనుకుంటున్నాను అనమాట, నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి. నేను ముందుగానే బుక్ మీద రాసి పెట్టుకున్నాను. ఇది స్క్రిప్ట్ కాదు, నా మెమొరీ పవర్ గురించి నాకు తెలుసు కాబట్టి. అంటే నేను ఒకటి చెప్దాం అనుకున్నాను కానీ ఏదేదో సోదంతా చెప్తాను. పర్టికులర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. జస్ట్ పాయింట్స్ పైన హెడ్లైన్స్ 4 రాసి పెట్టుకున్నాను, రీజన్స్ దేనికి అని. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇది నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, మంచిగా యూట్యూబ్లో మంచిగా రీచ్ అవ్వాలి, యూట్యూబర్ అవ్వాలి అనేది నా డ్రీమ్ అనమాట. ఇట్స్ లైక్ ఎ గోల్ అలాంటిది అనమాట. ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ గోల్, ముందు నుంచి లేదా అంటే కాదు, ఒక 5 ఇయర్స్ ముందు నుంచే నాకు ఉందన్నమాట యూట్యూబ్లో నేను ఎందుకు వీడియోలు చేయకూడదు అని. చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు అప్పుడు పెద్దగా యూట్యూబ్ గురించి తెలియదు, నాకు మొబైల్ ఎలా వాడాలి అది కూడా తెలీదు. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను. మొబైల్ గురించి కొంచెం అవగాహన ఉంది, యూట్యూబ్లో ఎలా వీడియోలు అప్లోడ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. అది రీజన్, ఫస్ట్ రీజన్. నా డ్రీమ్, యూట్యూబ్ ఈజ్ మై డ్రీమ్. యూట్యూబర్ అవ్వాలి, మంచిగా యూట్యూబ్లో రీచ్ అవ్వాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి సెకండ్ రీజన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుకోవడానికి అనమాట. నాకు సరిగా మాట్లాడడం రాదు. ఇంట్లో అందరికన్నా తక్కువగా మాట్లాడడంలో కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది నాకే. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నాకు సరిగ్గా తెలియదు. కొంతసారి నా కోపానికి చాలామంది ఏం మాట్లాడతాను నాకే తెలియదు అనమాట. తర్వాత ఫీల్ అవుతాను నేనే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల అంటే ఎస్, అఫ్ కోర్స్ పెరుగుతాయి. నేను ఎలా ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానంటే కొంచెం నాకు ఇంప్రూవ్మెంట్ అయినట్టే కదా. మా పాప పక్కనే ఉంది, దాన్ని చూసుకుంటూ వీడియో చేస్తున్నాను కాబట్టి సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. అది మాట్లాడడం ఇంప్రూవ్ చేసుకోవడానికి, టాకిటివ్ స్కిల్స్ పెంచుకోవడానికి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎలా బిహేవ్ చేయాలి అనేది నేర్చుకోవచ్చు యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల, యూట్యూబ్లో వీడియోలు చేయడం వల్ల. యూట్యూబ్కి మనం ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ అది ఇస్తాం కాబట్టి మనకి మాట్లాడడం వస్తుంది. సో అది మ్యాటర్. థర్డ్ పాయింట్ వచ్చేసి నాలెడ్జ్, పబ్లిక్ మీద నాలెడ్జ్, బయట ప్రజలు ఎలా ఉన్నారు, నెగిటివిటీ ఎలా ఫేస్ చేయాలి, పాజిటివిటీ ఎలా ఫేస్ చేయాలి. పాజిటివ్ వస్తే అందరికీ హ్యాపీయే, బట్ నెగిటివిటీని ఎలా ఫేస్ చేయాలి, నెగిటివిటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనం నెగిటివ్ కామెంట్స్కి నెగిటివ్ మాటలు చుట్టుపక్కల వాళ్ళు ఎలాగో మాట్లాడతారు కాబట్టి దాన్ని ఎలా ఫేస్ చేయాలి. నేను ఊరికే ఎవరైనా ఏమని అంటే ఊరికే మనకు కళ్ళ నీరు వచ్చేస్తాయి. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. బేసిక్గా చెప్పాలంటే అంటే బయట పబ్లిక్ గురించి, పబ్లిక్లో ఎలా మాట్లాడతారు, మనల్ని నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎలా తీసుకున్నా సరే మనం దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని గురించి కూడా నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్, నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి అనమాట. కొంచెం ఊరికే నేను ఎవరైనా ఏమనంటే ఇంట్లోనే ఎవరైనా మా అమ్మ తిట్టినా సరే ఊరికే కళ్ళ నీరు వచ్చేస్తాయి. సో దాన్ని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. పెద్దగా సరిగా స్ట్రైట్గా మాట్లాడలేను, ఫేస్ టు ఫేస్ ఇవంతా చేంజ్ చేసుకోవడానికి, స్ట్రాంగ్గా అవ్వడానికి అదొక. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి, మంచిగా ఉండాలి, ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ లేకుండా అని ఎవరికైనా ఉంటుంది. యూట్యూబ్ నుంచి వీడియోలు చేయగానే డబ్బులు వచ్చేవో అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇంకెంత డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు, ఏం రావు. మానిటైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది, దానికి క్వాలిఫై అవ్వాలి. అదో పెద్ద ప్రాసెస్, మన లక్ బట్టి ఉంటుంది, మనం కష్టపడిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఫైనాన్షియల్లీ కూడా స్టేబుల్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి, అందరికి ఉంటుంది. సో అది కూడా ఒక రీజన్ అనమాట. ఫిఫ్త్ పాయింట్, ఆఫ్ కోర్స్ నేను మంచిగా ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ మెంటల్లీ ఫిజికల్లీ స్టేబుల్ ఉంటే మా పాప ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో సీజ్ మై డాటర్, అందరికీ నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది మా పాప. సో ఇదనమాట వీడియో. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయలే అనుకున్న వాళ్ళకి నేను చెప్తానంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు, కానీ మంచిగా కంటెంట్ అది కూడా ఫిక్స్ అయి ఉండాలి. ఎప్పుడో ఒకసారి పెడతానంటే కుదరదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, రోజుకు షార్ట్ అయినా పెట్టాలి. నేను కూడా ఇంకా పూర్తిగా దాంట్లోకి వెళ్ళలేదు, శుభ్రంగా మంచిగా వీడియోస్ చేసి మెయింటైన్ చేద్దాం ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. సో మీకు ఇంకా పూర్తిగా సజెషన్ ఇవ్వలేను. బట్ మీ ఇంట్లో మ్యారీడ్ అయితే కంపల్సరీగా మీ హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, అన్మ్యారీడ్ అయితే ఫ్యామిలీ అమ్మ నాన్న సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి.
ఇప్పుడు మనం ఏదో హుషారుగా వాళ్ళ మీద పంతంతోనో, వాళ్ళు ఒప్పుకోలేదనో స్టార్ట్ చేసేస్తాం. కాకపోతే కొన్ని రోజులకి ఏంటవుతదంటే, మనకే అనిపిస్తది ఎవరికి ఇష్టం లేదు, మనకెవరు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు స్టార్ట్ చేయాలి? ఎందుకు ఆపేస్తే బావుంటది గదా! అనేసి. సో, ఆ బాధ లేకుండా ముందే వాళ్ళని మంచిగా ఒప్పించుకొని, వాళ్ళ సపోర్ట్ ఉంటే ఎంచక్కా యూట్యూబ్ స్టార్ట్ చేసేయొచ్చు. నేను మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ. నా ఫ్యామిలీలో ఈ విషయం మీద ఎవ్వరు కూడా ఎందుకు మనకి ఇవన్నీ వీడియోస్ ఇవన్నీ అవసరమా అని ఎవ్వరు అనలేదు. అందరూ ఎంచక్కా సపోర్ట్ చేశారు. మా అమ్మ వాళ్ళైతే ఇంకానా, మా అమ్మ అయితే బాగానా. సో, అదనమాట. ఫ్యామిలీ అండ్ కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ అందరూ కాకపోయినా అమ్మ, నాన్న అండ్ హస్బెండ్ సపోర్ట్ మాత్రం కంపల్సరీగా ఉండాలని చెప్తాను నేను మాత్రం. సో, ఇదనమాట వీడియో. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చాలా కష్టపడుతున్నాను ఛానల్ కోసం. ఈ మధ్య చాలా వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. ఎందుకో తెలీదు. బట్ ఇగ్నోర్. నేను నేను గివ్ అప్ ఇవ్వాలనుకోవట్లేదనమాట. తక్కువ వచ్చినా పర్లేదు. కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తాను. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడో ఒకప్పుడు వస్తది అని బిలీవ్ చేస్తున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నా వీడియో ఎలా ఉంది ఏంటనేది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.